ఉత్తర చూసి ఎత్తుర గంప అన్నట్టే చేస్తున్నారు కదా. హైదరాబాద్ పాత బస్తీలో మీ సేవ సెంటర్లు నడిపించే కొంతమంది కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోరనే వరకు చాలా మంది మీ సేవ సెంటర్లలో పోయి దరఖాస్తు పెడతాందుకు లైన్లు కడుతున్నారు. ఇక గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు మీ సేవ సెంటర్లు నడిపించే కొంతమంది 50 రూపాయలు తీసుకునే జాగాలో 2000 వసూలు చేస్తున్నారట. అగో అదేందంటే చేస్తే చేసుకో లేదంటే లేదని బెదిరిస్తున్నారట. ఇదేం దోపిడని తిట్టుకుంటూ పోయిన జనం పాత బస్తీలో పతంగి పార్టీ లీడర్లకు ఫిర్యాదు అయ్యారు. ఎంఐఎం లీడర్లు ఇక మీ సేవ సెంటర్ వాళ్ళకు ఇట్లా ధమ్కి ఇచ్చిర్రు. మళ్ళా మరే చూస్తున్నావు, ఎవరితాను ఎంతెంత వసూలు చేసినావు వాళ్ళకి ఇవ్వమనేగో దగ్గరుండి జనాల పైసలను జనాలకి ఇప్పించిర్రు. ఇట్లా 50 తీసుకునే కాడ 100 తీసుకున్నాడంటే సరే తీ పని అయితే అయిపోయింది కదా అని అనుకొని పోతారు ఎవరైనా. కానీ మరీ 2000 అంటే ఏంది? అసలు ఇసంటోళ్ళ మీ సేవ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. హైదరాబాద్ అనే కాదు వేరే జాగాలో కూడా ఇట్లనే దరఖాస్తుల పేరు మీద ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా దండుకుంటున్నారు. వాళ్ళకి అడ్డు చెప్పేటోళ్ళే లేకుండా అయిపోయారు. ఇప్పటికైనా ఆఫీసర్లు జర నజరేసి ఎవరన్నా నిర్ణయించిన సర్వీసు ఛార్జీ కంటే ఎక్కువ వసూలు చేస్తే అలా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మళ్ళోసారి వార్నింగ్ ఇయ్యి.